ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిచున్న వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములు ఉన్నాయి. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనములలో ఈ విధముగా రాయబడి ఉన్నది. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానముగా, ఒక ధైర్యాన్ని ఇచ్చే, ఓదార్పును కలుగజేసే, భరోసానిచ్చే వాగ్దానముగా ఈ వాగ్దానపు మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము దేవుడు ఇశ్రాయేలు వారికి ఇచ్చే సందర్భంలో ఇశ్రాయేలు వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని మనము ఆలోచిస్తే గనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారు బబులోను వారి చెరలో ఉన్నారు. బబులోను వారి చెరలో ఉన్న ఇశ్రాయేలు వారిని బబులోను వారి చెర నుండి విడిపిస్తాను, వారికి విడుదలను దయచేస్తానని దేవుడు ఒక భరోసానిచ్చే వాగ్దానాన్ని ఆ సందర్భంలో ఇస్తూ ఉన్నారండి. అంతేకాకుండా వారి పరిస్థితులను మరలా పునరుద్ధరిస్తాను అంటే, మునుపటి వలె వారి యొక్క స్వప్రాంతానికి చేరుకొని అక్కడ సురక్షితముగా, సంతోషముగా, నెమ్మదిగా జీవించే పరిస్థితులు వారి జీవితాలలో మరలా కలుగు చేస్తానని, ఒక ఓదార్పును వారి జీవితాలలో కలుగు చేసే వాగ్దానం ఇస్తున్న సందర్భముగా ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం చూస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులలో చిక్కుకుని నిరుత్సాహపడుతున్న వారికి ఆశ మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చే వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాట మనకి కనబడుతూ ఉందండి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, గతాన్ని వదిలేయమని, మీ జీవితాలలో నూతన క్రియలు నేను చేస్తానని ఒక ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాట మనకి కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరివర్తన ప్రయాణంలో మనము దేవుని దగ్గరికి రావాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, దేవుడు కోరే జీవితాన్ని కలిగి జీవించాలి, దేవుని మార్గములలో నడవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే ఈ ఆశీర్వాదాన్ని, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకోగలం. అయితే ఈ వాగ్దానంలో మనం చూస్తే గనక, ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి అని అక్కడ మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే కొంతమంది జీవితాలు మనం చూస్తున్నప్పుడు వారి జీవితంలో గత కాలములు అంటే మునుపటి దినాలలో ఎదురైన కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, అంతేకాకుండా వారి జీవితాలలో వారు చేసిన కొన్ని తప్పులను, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తుంటాం వారి జీవితాలలో ఎదురైన ఓటములను మర్చిపోలేని స్థితిలోనే వారు ఉండిపోతూ ఉంటారు. ఇంకా అదే భ్రమలో వారు జీవిస్తూ, అదే ఆలోచనతో, ఒక ఆందోళన, భయముతో వారి జీవితాలలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది పరిస్థితులు మనం ఆలోచిస్తే గనక, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని విశ్వసిస్తారు కానీ మునుపటి కాలంలో వారు చేసిన పాపాలకు తగ్గట శిక్షను నేను అనుభవిస్తానేమనే భయముతో, ఆ బాధలో, ఆ ఆందోళనకరమైన పరిస్థితుల నడుమ వారి జీవితాలలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటూ ఉన్నారు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడని. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న మునుపటి దినాలలో ఎదురైన పరిస్థితులను మీరు జ్ఞాపకము చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి అని అంటూ ఉన్నారంటే, ఇంకా అవన్నిటిని మర్చిపోండి, వాటిని మీరు మరలా జ్ఞాపకము చేసుకొనవద్దు. మీ తప్పులను, మీ ఓటములను, మీ జీవితంలో ఎదురైన ఆందోళనకరమైన పరిస్థితులను ఇవన్నిటినీ విడిచిపెట్టండి. మీ జీవితంలో మీరు చేసిన పాపపు ఆ క్రియల గురించిన ఆలోచనను విడిచి నా కొరకు నమ్మకంగా జీవించండి అని చెప్పి దేవుడి వాగ్దానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే పాత జీవితాన్ని మరిచి, పాత జీవితంలో ఎదురైన పరిస్థితులను మరిచి వాటిని మరలా జ్ఞాపకము చేసుకొనక దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తే గనుక దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, మీ జీవితాలలో ఒక నూతన క్రియను, నూతన జీవితాన్ని నేను మీకు దయచేస్తాను.
నూతన క్రియలను మీ జీవితాలలో నేను చేస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చే ఆశీర్వాదాన్ని, మన జీవితాలలో భరోసానిచ్చే వాగ్దానాన్ని ఈ వాగ్దానపు మాట ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారండి. నూతన క్రియలు, నూతన జీవితాన్ని దయచేసే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కొంతమంది జీవితాలు మనకి కనబడుతూ ఉంటాయి. జక్కయ్య గురించి మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య తన మునుపటి జీవితంలో ఎలా ఉండేవాడంటే ఎక్కువగా పన్నులు వసూలు చేసేవాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నిటిని విడిచి, తన చేసిన తప్పును విడిచి, తన పాపాన్ని అంగీకరించి తను ఏం చేశాడంటే ఎవరి దగ్గరైతే ఎక్కువగా వసూలు చేశాడో వారికి 4 గంటలు ఇచ్చేవానిగా మారాడు. అంతేకాకుండా తన ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేవానిగా మారాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే యేసు ప్రభువారు ఆయన ఇంటిలో ప్రవేశించారు. ఆ ఇంటిలోకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు జక్కయ్య జీవితాన్ని మనం పరిశీలిస్తే గనుక మునుపటి జీవితాన్ని జక్కయ్య విడిచిపెట్టాడు. మునుపటి జీవితంలో జక్కయ్య చేసిన పాపాన్ని విడిచిపెట్టాడు. మునుపటి జీవితంలో జక్కయ్య చేసిన తప్పులను అంగీకరించి వాటిని విడిచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాడు. గనుకనే ఆయన ఇంటిలో ఏమైందండి? రక్షణ దినాన్ని, అంటే యేసు ప్రభువారు ఆయన ఇంటిలో ప్రవేశించారు. ఆ ఇంటిలో గొప్ప రక్షణ కలిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే గనుక మగ్దలేని మరియా మనకి కనబడుతూ ఉంటారు. మగ్దలేని మరియ మునుపటి జీవితాన్ని మనం ఆలోచిస్తే కనుక 7 దయ్యములు పట్టాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 దయ్యములు పట్టి పీడిస్తున్న మగ్దలేని మరియను దేవుడు ఏం చేశారంటే ఆ 7 దయ్యముల నుండి విడుదల దేవుడు మగ్దలేని మరియకు దయచేశారు. విడుదల పొందుకున్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియ యేసు ప్రభువారికి ఉపచారం చేసినట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తుంటాం. ఇక్కడ మగ్దలేని మరియ జీవితాన్ని కూడా పరిశీలిస్తే కనుక మునుపటి జీవితాన్ని ఆమె విడిచిపెట్టేశారు. మునుపటి జీవితంలో ఆమె జీవితంలో చేసిన పాపాన్ని ఆమె విడిచిపెట్టారు. దేవుని కొరకు నమ్మకంగా జీవించడం, దేవునికి ఉపచారం చేయడం ఆమె ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియ జీవితాన్ని మనం ఆలోచిస్తే గనుక యేసు ప్రభువారు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత తన ప్రత్యక్షతను మొట్టమొదటిగా ఎవరికి యేసు ప్రభువారు అనుగ్రహించారంటే మగ్దలేని మరియకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అపోస్తులైన పౌలు గారు మనకి కనబడుతూ ఉంటారు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆది సంఘ విశ్వాసులను ఎంతగానో బాధ పెట్టేవారు. ఆ సంఘంలో ఉన్న వారిని, పురుషులను, స్త్రీలను చెరసాలలో బంధించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారి ద్వారా రక్షించబడ్డాడో, రక్షించబడిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మునుపటి జీవితాన్ని విడిచిపెట్టాడు. మునుపటి సంగతులను ఇంకా మరలా జ్ఞాపకం చేసుకొనక, దాని గురించి ఆలోచించక దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. గనుకనే గొప్ప సువార్థికుడిగా మారాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు జీవితాలను మనం పరిశీలిస్తే గనుక మునుపటి దినాలలో వారిలో పాపం అనేది ఉంది. తప్పులు చేశారు, పాపాన్ని చేశారు. ఆందోళనకరమైన పరిస్థితులు కలుగు చేసిన సౌలు మనకి కనబడుతూ ఉన్నాడు. అన్యాయంగా పన్నులు వసూలు చేసిన జక్కయ్య మనకి కనబడుతూ ఉన్నాడు. 7 దయ్యముల ద్వారా పీడింపబడిన మగ్దలేని మరియా కూడా మనకి కనబడుతూ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు జీవితాలని మనం ఆలోచిస్తే గనుక వారి పాపాన్ని విడిచిపెట్టారు, చేసిన తప్పులను అంగీకరించి మరలా తప్పులు చేయడానికి వారి జీవితాలలో ప్రయత్నించలేదు. ఆ జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి దానిని జ్ఞాపకము చేసుకొనక, తలంచుకొనక వారు దేవుని కొరకు నమ్మకముగా జీవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నమ్మకముగా వారు జీవించారు. గనుకనే వారి జీవితాలలో నూతన క్రియలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన పరిస్థితులు వారి జీవితాలలో వారు చూడగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మన జీవితాలలో మునుపటి దినాలలో ఎదురైన పరిస్థితులను, మునుపటి దినాలలో మనం చేసిన పాపాలను, తప్పులను ఇవన్నిటిని అంగీకరించి విడిచిపెట్టినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టి మారు మనసు నుండి దేవుని కొరకు నమ్మకముగా జీవించినట్లయితే మన జీవితాలలో నూతన క్రియలు దేవుడు చేస్తానంటూ ఉన్నారు. నూతన నెలలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మన జీవితాలలో ఈ సంవత్సరంలో గత నెల వరకు మన జీవితాలలో ఇంకా ఏమైనా పాపములో ఉన్నామేమో, ఇంకా ఏమైనా తప్పులు చేసి వాటిని అంగీకరించలేని పరిస్థితులలో మనం ఉన్నామేమో, ఇంకా కొంతమంది జీవితాలలో ఆందోళనకరమైన పరిస్థితులు, ఓటముల ద్వారా ఆ భయము నుండి బయటపడలేని పరిస్థితులలో ఉన్నారేమో, ఈ దినాన్నే దేవుని దగ్గర మోకరించి దేవునిని అడగండి. దేవుని దగ్గర పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఇకపై నూతన జీవితాన్ని మీ జీవితాలలో ప్రారంభించండి. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నారు, మీ పాత జీవితాన్ని అంతటినీ మర్చిపోండి, వాటిని మరలా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు.
ఎందుకంటే మీ జీవితాలలో నేను ఏం చేయబోతున్నాను, నూతన క్రియలు చేయబోచున్నానని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత జీవితాన్ని అంతటిని విడిచిపెడదాం. ఈ నూతన నెలలో దేవునికి ప్రార్థించి, మారు మనసుతో దేవునికి ప్రార్థించి, దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుని ద్వారా నూతన క్రియలను మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కంట్లు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం యేసయ్యా. మరి నూతన క్రియలు మా జీవితాలలో చేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, పాత జీవితాన్ని మరచి విడిచి నీ కొరకు నమ్మకంగా జీవించినట్లయితే నూతన క్రియలు చేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో చేసిన పాపాలను, తప్పులను అంగీకరించి వాటిని విడిచిపెట్టి నీ కొరకు నమ్మకంగా జీవించడం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.